రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్ట్ కానీ, రాయలసీమలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కానీ ఇటువంటి కొన్ని ప్రధానమైనటువంటి హామీలు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే మన దురదృష్టం ఏంటంటే 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేయడం, ప్రత్యేక హోదా అడగాల్సింది పోయి మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం, దాదాపు సంవత్సరంన్నర పాటు దీని మీద కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి వారి ఒప్పందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈలోపు వారు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి కోర్టుకు నోటు కేసులో పారిపోయి మన రాష్ట్రానికి రావడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి దరిమిల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీలు అన్నీ కూడా తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాలన్నింటి మీద పోరాటాలు చేశాం. ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేటువంటిది విభజన చట్టంలో పెట్టినటువంటి అంశమే కాదు. బహుశా నాకు తెలిసి తెన్నేటి విశ్వనాథం గారి టైం నుంచి దాదాపు 4-5 దశాబ్దాలుగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ దాదాపు 5 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. అదృష్టం దురదృష్టం 2014లో చట్టం చేయబడింది. మన దురదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాటిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ ఏర్పాటు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నం కేంద్రంగా ఆ పోరాటాన్ని తీసుకొని దానికి సంబంధించి ఏప్రిల్ 14, 2016 అంబేద్కర్ గారి జయంతి రోజున రైల్వే జోన్ ఏర్పాటు మీద ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఓ పోరాటాన్ని తీసుకున్నాం. నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 14వ తారీఖున ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు సమక్షంలో పోరాటాన్ని మొదలుపెట్టాం. 4వ రోజు 5వ రోజు దీక్షని భగ్నం చేశారు. మరుసటి రోజు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు దీక్షని విరమణ చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ కేసు పెట్టినటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసు మీద పోరాటం చేశాం. నిన్న ఈ కేసు మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. గౌరవ న్యాయస్థానం వారు కూడా నన్ను అడగడం జరిగింది, మీరేం చెప్పదలుచుకున్నారని. అడిగితే నేను వారికి చెప్పడం జరిగింది, ఇది ప్రజా పోరాటం, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటం. సో ఇది ప్రజల పక్షాన చేసినటువంటి పోరాటం కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి వద్దున్నే ఉంటానని చెప్పి వారికి న్యాయవాది గారికి జడ్జి గారికి చెప్పడం జరిగింది. వారు 5,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ వారిని నేను తీర్పునివ్వడం జరిగింది. సరే, న్యాయస్థానం ఏ తీర్పునిచ్చినా సరే దాన్ని శిరసావహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.
దాన్ని అంగీకరించాం. మిగిలినటువంటి ప్రక్రియలన్నీ కూడా చేసి ఎప్పీల్కి వెళ్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. నిన్న షూరిటీల మీద బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు మాపం మళ్ళీ ఎప్పీల్ కూడా వెళ్తాం. అయితే ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామనేటువంటి మాట 2016లో పోరాటం మొదలుపెట్టినటువంటి రోజు చెప్పాం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి వరకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే దరిమిల జరిగినటువంటి పోరాటం తర్వాత 210 కిలోమీటర్లు భీమిలి వరకు, అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర చేశాం. 11 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చాం. 2019 ఎన్నికల ముందు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యేటువంటి దాంట్లో పూర్తి దానికి కావాల్సినటువంటి పోరాటం కానీ, ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ ప్రకటన కానీ, దానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. దానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. 2020లో కోవిడ్ రావడం, 2 సంవత్సరాల పాటు ఆలస్యం కావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి భూమి కేటాయించాలని చెప్పి మమ్మల్ని కోరడం, 2024 జనవరి మాసంలో ఇక్కడ మన మురసల్లో దారపాలెం దగ్గర సౌత్ కోస్ట్ రైల్వే ఏదైతే నూతన జోన్ ఏర్పాటు అవుతా ఉందో దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కూడా 2024 జనవరి మాసంలో చేయడం జరిగింది. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్.
చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మీకు అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించండి. వేలాది మంది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 20 మాసాల్లో 10,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. మీరు ప్రకటన చేస్తే తప్ప ఇది నిలబడదు అని చెప్పి కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ వారు మాట్లాడినా సరే మీరు దాని మీద స్పందించరు. మీకు కావాల్సినటువంటి మీ 28 గ్రామాలు, మీ అమరావతిలో చేసేటువంటి కాంట్రాక్ట్ పనులు, దీని మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల మీద ఉండదు. మొన్న మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు, 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలు అంటే పోర్ట్ నగరం అయినటువంటి మచిలీపట్నం, ఇప్పటికే 2 జంట నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, అటు పోర్ట్ నుంచి నేషనల్ హైవే కలుపుతూ ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని కలిపి ప్లాన్ బిగా దీని మీద కూడా ఆలోచన చేయండి అని అంటే దాని మీద లేనిపోయినటువంటి విమర్శలు చేస్తారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అమరావతి కూడా అందులో భాగమే కదా. అమరావతి వద్దని చెప్పలేదే, ఈ రోజు చెప్పలేదు, మొన్న చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే లేదు మాకు అమరావతే కావాలంటారు. ఎప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి నుంచి ఆయన వర్షన్ మార్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కారిడార్లు అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు ఒక కారిడారు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు ఒక కారిడారు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతా ఒక కారిడార్ అని చెప్పి కొత్త భాషను చెప్తున్నాడు. నేను చెప్పింది అదే కదా, ఆ రోజు మా విధానమే అది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా విధానమే అది కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది కదా మా విధానం. నువ్వు మళ్ళీ ఏమంటావు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 4-5 టీవీ ఛానల్ పట్టుకొని నీకు కావాల్సినటువంటి టీవీ ఛానల్ పెట్టి నువ్వు వాళ్ళని ఏ రకంగా బెదిరించావు అని తెలుసు మాకు. ఇప్పుడు కొత్తగా గ్రోత్ కారిడార్స్ అని చెప్పి కొత్త మ్యాప్లు గీసి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ మధ్య. నేను అడుగుతా ఉన్నా, ఈ మధ్యకాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు మీరు అమరావతిలో. 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు అమరావతిలో. కోర్ క్యాపిటల్ ఏదైతే మీరు అంటున్నటువంటి అమరావతి, మీరు అంటున్నటువంటి ఆ 26-28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్ప ఈ డబ్బులు ఇంకెక్కడ ఖర్చు పెట్టినారు చెప్పండి. మచిలీపట్నం నుంచి మేము ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలు పెట్టాం. దాదాపు 40-50% పనులు పూర్తి చేశాం. కనీసం మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వేని, ఒక రోడ్ని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన పడిందా మీకు? దానికి కనీసం 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచన చేశారా మీరు? లేదా ఆ రోజు మా హయాంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు పూనుకొని 2023 మే 3వ తారీఖున ఆ రోజు మేము శంకుస్థాపన చేసి ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కోస్టల్ కారిడార్ ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి
దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకొని వచ్చి డిపిఆర్ని తయారు చేయించి అన్ని చేస్తే కొన్ని దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డిఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? ప్రతి ఒక్కరు అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతతనానికి ఇది పరాకాష్ట అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. అభివృద్ధి ఉన్నటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చేయాల్సినటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు, అవకాశాలు ఉన్నటువంటి నగరాలను వదిలేసి కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం మీరు అమరావతిని పట్టుకొని ఊరేగుతా ఉన్నారే. ఈరోజు దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీ అంచనాలే చెప్తున్నాయే. పోనీ 7 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఎంత ఖర్చు పెట్టారంటే అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి 2 లక్షల కోట్లకు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుందా? అంటే మీరు 200 సంవత్సరాల పాటు మేము నిర్మాణం చేస్తూనే ఉంటాం, అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని చూస్తూ అలాగా ఉండిపోవాల్సిందే, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. సో ఇటువంటి ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వచ్చాం. సో నిన్న న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని డెఫినెట్ గా అపీల్ చేస్తాం. ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటంలో ఉన్నటువంటి వ్యవస్థలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మాలాంటి వారి మీద ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని గౌరవిస్తూ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇటువంటి వాటికి బెదిరిపోయో భయపడో ప్రజా పోరాటాన్ని వదిలేస్తాం అనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది జనవరి మాసంలో. చేసినప్పటి నుంచి మేము 2024 మేము అధికారంలో దిగిపోయినంత వరకు అనేక పోరాటాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, మార్పులు జరిగినాయి, రాస్తారోకలు జరిగినాయి. కేవలం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఏ ఒక్కరి మీదన్నా ఆ 3 సంవత్సరాల్లో ఒక్క కేసన్నా పెట్టామో ఒక్కసారి అడగండి. ఏ ఒక్క కార్మికుడి మీదైనా, ఏ ఒక్క ఉద్యమకారుడి మీదైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మీదైనా, ఎవరి మీదన్నా ఒక్క కేసన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టామో చెప్పానండి. అది మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రభుత్వంగా మనం కూడా భాగస్వామ్యం కావాలి.
కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ పోరాటంలో భాగస్వాములయ్యాం. ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేశాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులకు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నేను చెప్పా, తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తామన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఏదో నా ఇంట్లో కోసం, నా కుటుంబ సభ్యుల కోసం, నా రాజకీయ పార్టీ కోసం చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా, జోన్ వస్తే ఆర్ఆర్బి ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, మీరు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా మైండ్ సెట్ ని, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీ తాలూకా ఆలోచన విధానాల్ని మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక 28 గ్రామాలకో, ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మొన్న ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల తాలూకా భవిష్యత్తు గురించి, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాల తాలూకా ప్రజలు, యువత నష్టపోతున్నటువంటి వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా మా తాలూకా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కేకే లైన్ ఏదైతే ఉందో, నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, శ్రీకాకుళంలో 7 రైల్వే స్టేషన్ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి తీసుకొచ్చాం. రైల్వే స్టేషన్ తీసుకుని తప్పలేదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి కేకే లైన్ వదిలేసి ఆ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ తీసుకొస్తానంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ సాధించుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 24 గంటలుగా ఏదైతే కోర్టు తీర్పునిచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ, మా నాయకత్వం కానీ, మా కార్యకర్తలు గారి చూపించినటువంటి అభిమానానికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మన పోరాటంలో మనం అందరూ కలిసే ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి పోరాటం చేసేటువంటి దిశగా నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.